హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జీరా రైస్ రెసిపీ. తక్కువ టైంలో టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే మనం జీరా రైస్ ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేసినాను. ఎక్కువ మసాలా యాడ్ చేయకుండా జస్ట్ సింపుల్గానే ఉంటుంది ఈ రైస్. దేంతోనైనా తినచ్చు, నాన్ వెజ్ కానీ వెజ్తో కానీ ఇది బాగుంటుంది అనమాట. జస్ట్ రైతాతో కూడా తినేసేయచ్చు. నేనైతే చూసినారు కదా, జీరా రైస్ కోసం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి 4 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట, అంటే 1 kg వరకు. ఈ రైస్ని మనం జస్ట్ ఒక్కసారి లేదా 2 సార్లు కడిగితే సరిపోతుంది, నిండుగా వాటర్ పోసేసి. బాస్మతి రైస్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, స్మెల్ కూడా. అది మనం బాగా కడగడం వల్ల ఆ స్మెల్ అంతా పోతుంది. ఒక్కొక్కరు అయితే అసలు కడగకుండానే వండుకుంటారు, కానీ దాంట్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం కడగాలి. సో అట్లా కడిగేసి మనం ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఆ రైస్ అనేది డబల్ క్వాంటిటీలోకి వస్తుంది అనమాట నానబెట్టడం వల్ల. జస్ట్ 10 నిమిషాలు చాలు. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. నెయ్యి ఇష్టం అనిపిస్తే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ జీరా రైస్లోకి ఎప్పుడైనా కానీ జీలకర్ర అండ్ సాజీర 2 కలిపి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఆయిల్లో అది కొంచెం అట్లా వేగిన తర్వాత ఒక ఆనియన్ అట్లా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం బఠానీ అండ్ క్యారెట్ వేస్తున్నాను, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందని. సో అది ఆప్షనల్, అవన్నీ వేయకపోయినా సరిపోతుంది. మనం ఇవన్నీ వేసుకుంటే బగారన్నం అయిపోతుంది, కానీ దాంట్లో ఉన్న లవంగా ఇలాచి అవన్నీ వేస్తాను, జస్ట్ జీరా రైస్ కాబట్టి. సో అంటే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇక్కడ చూసినా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అట్లా పచ్చగా దంచేసి దీంట్లో వేసి మంచిగా మగ్గించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ఇంకా దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 4 గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా. సో మనం 7 గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 6 గ్లాసుల వరకే పోస్తాను. మనం వండుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నేను బాస్మతి రైస్ ఒక 10 మినిట్స్ నానబెట్టేసినాను కదా, 10 to 15 మినిట్స్ నానింది అనుకోండి. మనం వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఇక్కడ తగ్గించి పోసుకోవాలి వాటర్, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో సాల్ట్ కూడా వేసేసి చూసిన కదా, మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన బియ్యం ఉంది కదా, నీళ్ళు వంచేసి ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇంకా ఈ బియ్యం ఆల్రెడీ నానినాయి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో మనం అక్కడే నిలబడి ఈ రైస్ వండుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ రైస్ పొడి పొడిలాడుతూ మంచిగా తెల్లగా మంచి కలర్ఫుల్గా ఉండాలి అంటే మనం ఇక్కడ చూసినా కదా, కొంచెం వెనిగర్ వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్. వెనిగర్ లేదనుకోండి నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. అప్పుడు ఏ రైస్ అయినా సరే ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. బియ్యం పొడి పొడిలాడుతూ రావాలంటే మనం ఇట్లా నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసేసుకోవాలి. ఇట్లా ఉడికేటప్పుడు చూసినా కదా, ఇక్కడైతే మంచి 80% ఉడికిపోయింది. సో ఇప్పుడు కొంచెం కలిపేటప్పుడు కూడా మనం రైస్ని ఎట్లా పడితే అట్లా కలిపితే జస్ట్ కింద నుంచి జస్ట్ మనం అట్లా అంటూ ఉంటే ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, రైస్ కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ 85% వరకు ఉడికిపోయింది అనమాట. సిమ్లో పెట్టేసేయాలి. పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ గిన్నె కింద మనం పెంక పెట్టేసి సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. దమ్కి పెట్టుకోవాలి అన్నంని. అంతే, మంచిగా ఉడికిపోతుంది. చూసినా కదా, ఎక్కడ కూడా మెత్తగా లేదు అండ్ పలుకు కూడా ఉండదనమాట. సో మనం ఒక్కసారి ఆ రైస్ని ఇట్లా కిందికి మీదికి చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా జీరా రైస్ని ఇట్లా చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. మనం ఏ కర్రీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసినంత వరకు బాయ్ బాయ్.